చెందుతుంది అని నేను పదే పదే చెప్తున్నాను. మీకు మళ్ళీ ఏమనిపిస్తుంది, హైదరాబాద్ రెండో రాజధాని అంటే మీరు యూనియన్ టెరిటరీ అంటున్నారు. దేశానికి రెండో రాజధాని చేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, తెలంగాణలో భాగంగా ఉంటుంది, అంతర్భాగంగా ఉంటుంది, తెలంగాణ రాష్ట్రానికి కూడా హైదరాబాద్ రాజధానిగా ఉంటుందని చెప్పి నేను పదే పదే చెప్తున్నా కూడా ఆ విషయం మీరు వినిపించుకోవట్లేదంటే మన నాయకుల దుష్ప్రచారం, కొంతమంది కొన్ని పార్టీల నాయకుల దుష్ప్రచారం ఏ స్థాయిలో ఉందో కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. పద్మజ హైదరాబాద్ నుంచి. పద్మజ గారు మీ క్వశ్చన్ అడగండి. హలో అండి. పద్మజ గారు. హలో అండి, చెప్పండి పద్మజ గారు. మరి కోస్టల్ రాయలసీమ వాళ్ళకి రాజధాని ఏది ఉంటదండి? వాళ్ళు ప్రత్యేక రాజధాని ఒకటి డెవలప్ చేసుకుంటారండి. డెవలప్ చేసుకుంటారు, కానీ ఇది మాత్రం హైదరాబాద్ మాత్రము మీకు ఇది కావాలన్నట్టు. తెలంగాణకి రాజధానిగా ఉంటుంది, దేశానికి కూడా రెండో రాజధానిగా ఉంటుందండి. తర్వాత మరి ఈ ఉద్యోగాలు ఏదో అన్ని ప్రాంతాలకు వెళ్ళి చేసుకుంటున్నారు ఉద్యోగాలు అంటున్నారు కదా, మరి ఇక్కడ తెలంగాణ వాళ్ళు కొన్ని ప్లేసెస్ లో లైక్ కోర్ట్స్ లో వాటిలో 2% ఉన్నారండి ఎంప్లాయీస్. మీకు అంచేతే అండి ఇప్పుడు ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయి ఇక్కడ ఒక సుప్రీంకోర్టు బెంచ్ వస్తుందో తెలంగాణ ప్రాంతంలో కనీసం ఒక 15,000 మంది అడ్వకేట్లకు ఉపాధి కలుగుతుందండి. ఒక ప్రత్యేక సుప్రీంకోర్టు బెంచ్ వచ్చి మన తెలంగాణ ప్రాంత అడ్వకేట్లకి కనీసం 10-15 మందికి ఉపాధి అవకాశం వస్తుంది. 10-15 మందికి సుప్రీంకోర్టు బెంచ్ వస్తుందనో ఇంకోటి వస్తుందనో దానికోసం దేశానికి రెండో రాజధానిగా పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ రోజుల్లో చూస్తుంటే గ్లోబలైజేషన్ లో ప్రపంచంలో ఎవరు ఏ మూల ఉన్నారనేది పెద్ద లెక్క కావట్లేదు. దేశానికి ఒక రాజధాని ఉంటే ఓకే, రెండో రాజధాని తీసుకురావటం ద్వారా అదనంగా ఇలాంటి అభివృద్ధి అనో లేకపోతే ఇలాంటి సుప్రీంకోర్టు బెంచ్ వస్తుందనో లేకపోతే ఇంకో కొంతమందికి ఉద్యోగాలు వస్తాయనో ఇలాంటి అంటే కొంచెం నేరో మైండ్ తో ఆలోచించడం. నేరో మైండ్ కాదు, చాలా బ్రాడ్ మైండ్ తో ఆలోచిస్తేనే ఆ నిర్ణయం తీసుకోలేమండి. ఎందుకంటే ఒకటి, ఈ దేశానికి రెండో రాజధాని అవసరం ఏంటంటే ఇది సెంట్రల్లీ లొకేటెడ్. చాలా కారణాలు గతంలో చెప్పాడు అంబేద్కర్ గారు కానీ పెద్దలు కానీ గతంలో దీన్ని పరిశీలించినప్పుడు ఒకటి డిఫెన్స్ దృష్ట్యా ఈ సెంట్రల్లీ లొకేటెడ్. తర్వాత ఇప్పుడు సదర్న్ స్టేట్స్ కి ఢిల్లీ చాలా దూరం అయిపోయింది. వాళ్ళకి దేశ రాజధానితో పని ఉంటే కనుక పని కట్టుకుని ఢిల్లీ వెళ్ళడం ఒక పెద్ద పనిగా తయారైంది. దూరం అనుకునేవాళ్ళు ఈ రోజు ఫ్లైట్ ఎక్కితే 2 గంటల్లో ఢిల్లీలో ఉంటారు, లేదా అనుకుంటే ఇప్పుడు ఇంతకు ముందు కంటే కమ్యూనికేషన్ చాలా పెరిగిపోయింది. టీఆర్ఎస్ నాయకులు భాషలో చెప్పాలంటే పెట్టుబడిదారులు వ్యాపారస్తులు ఫ్లైట్ లో వెళ్ళగలుగుతారండి, సామాన్య ప్రజలు వెళ్ళలేరు కదండి. రేపు పొద్దున ప్రజలకు అసలు ఢిల్లీతో పని లేదు. సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసి ఢిల్లీతో పని ఏదో ఒక పని ఉండే అవకాశం ఉంటుందండి. తర్వాత ఢిల్లీ ఊరిని చూద్దామని కూడా వెళ్ళొచ్చు. క్యాపిటల్తో ఏదో రకం పని అది దగ్గర అయితే పనులు పెట్టుకుంటారండి, వ్యాపార సంబంధాలు పెంచుకుంటారు. వ్యాపారాలు ఎందుకు చేయకూడదు, ఢిల్లీతో ఎందుకు చేయకూడదు, మనం దేశ రాజధానితో ఎందుకు చేయకూడదు, దూరం అని చెప్పేసి చేయట్లేదు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఉదాహరణకు నేను మీకు మలేషియా ఎగ్జాంపుల్ చెప్తాండి. వాళ్ళ కౌలాలంపూర్ క్యాపిటల్గా ఉండదు, వాళ్ళు పని కట్టుకుని కొత్తగా పుత్రజయ అని చెప్పేసి క్యాపిటల్ డెవలప్ చేసుకున్నారు. ఎందుకు? ఒకటి క్యాపిటల్ డీకంజెస్ట్ చేయడం, తర్వాత ఏంటంటే స్ప్రెడ్డింగ్. ఇప్పుడు జియోగ్రఫికల్ డైవర్సిటీ కూడా కావాలండి డెవలప్మెంట్కి. ఒకే ప్రాంతంలో అంటే ఒకే సామాజిక వర్గానికి డెవలప్మెంట్ ఎలా అయితే పరిమితం అయిపోకూడదు, ఒకే ప్రాంతానికి కూడా డెవలప్మెంట్ పరిమితం అయిపోకూడదండి. అంటే స్ప్రెడ్డింగ్ ది డెవలప్మెంట్ బెనిఫిట్స్ టు ది ఎంటైర్ కంట్రీ ఈజ్ ఆల్సో డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్. డెవలప్మెంట్ విస్తృతపడాలి అంటే ఇతర ప్రాంతాలు కూడా వ్యాప్తి చేయాలంటే ప్రభుత్వ విధానాల్లో మార్చుకొని డెవలప్మెంట్ ను మార్చొచ్చు కదా, డెవలప్మెంట్ విస్తృతపరచొచ్చు కదా. క్యాపిటల్ ఉంటేనే డెవలప్మెంట్ ఉంటుందనే ఆలోచన ఎందుకు వస్తుంది? తప్పకుండా అండి. ఎందుకంటే క్యాపిటల్ ఉంటేనే డెవలప్మెంట్. ఎందుకంటే అండి ఇప్పుడు మీకు ఒక పర్పస్ లేకపోతే డెవలప్మెంట్ ఎందుకు చేస్తామండి? మీరు ఉందాం అనుకుంటున్నారు అనుకోండి, మీరు ఇల్లు కట్టుకుంటారండి, అంతేగాని మీరు ఉందాం అనుకోలేదు అనుకోండి, అది భూమి అలా వదిలేస్తారు. ఎప్పుడు ఉందాం అనుకుంటే అప్పుడు కట్టుకుందాం అనుకుంటారు. మీకు క్యాపిటల్ అనేది ఇక్కడికి వచ్చింది అనుకుందామండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంతా కూడా ఇక్కడికి తరలి రావాల్సి వస్తుంది. కొత్త ఉద్యోగాలు వస్తాయి, సెంట్రల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, సెంట్రల్ లెవెల్ ఆర్గనైజేషన్స్ వస్తాయి, కొత్త డిఫెన్స్ ఆర్గనైజేషన్స్ వస్తాయి. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇండియాకి వెళ్దాము అని చెప్పేసి ఆలోచన వచ్చినప్పుడు ఇండియాలో ఏంటి అని చెప్పేసి అంటే క్యాపిటల్స్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ, హైదరాబాద్ అని వస్తుంది. సో తప్పకుండా న్యూఢిల్లీకి వెళ్దాం, తప్పకుండా హైదరాబాద్ కూడా వెళ్ళాలి అని చెప్పేసి ఒక ఆలోచన వాళ్ళలో వస్తుంది. సో టూరిజం పెరుగుతుంది, పర్యాటకులు పెరుగుతారు, వ్యాపారస్తులు సరే ఇండియాతో మనం భారతదేశంతో మనం వ్యాపారం చేయాలి. ఇప్పుడు మాకు రోజు ఈమెయిల్స్ వస్తాయండి. మాకు అంటే నేను కూడా ఒక యానిమేషన్ కంపెనీ రన్ చేస్తా ఉన్నాను, సాఫ్ట్వేర్ సంబంధించిన సంస్థ. మాకు రోజు ఈమెయిల్స్ వస్తాయండి, ఫిక్కీ నుంచి, సిఐఏ నుంచి, అక్కడి నుంచి. రోజుకో డెలిగేషన్ ఢిల్లీ వస్తుంది. మరి ఢిల్లీలో ఉన్న కంపెనీలు వాళ్ళని కలవగలుగుతారు రోజులు. మాకు రోజు వెళ్ళాలంటే కష్టమే కదండి. మీరు చెప్పినట్టు ఫ్లైట్లు వచ్చినా కూడా వెళ్ళి రావాలంటే 10-20 వేల రూపాయలు అక్కడికి వెళ్ళడం, ఉండడం, ముందర రోజు వెళ్ళి ఒక రోజు ఉండడం. తర్వాత ఏంటంటే ఇది కూడా ఏంటంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అదే వాళ్ళు రోజు హైదరాబాద్ వచ్చారనుకోండి, కలుస్తాం, 4 మాటలు కలిస్తే ఒక వ్యాపార అవకాశం వస్తుంది. 4 వ్యాపార అవకాశాలు ఒకటి కంప్లీట్ అవుతుంది, ఒక డీల్ కంప్లీట్ అవుతుంది. ఒక డీల్ కంప్లీట్ అయితే కొన్ని 100,000 మందికి ఉపాధి అవకాశం వచ్చే అవకాశం ఉంటుందండి. అంతే, ఇంకా ఇలా రకరకాల బెనిఫిట్లు అని చెప్పుకుంటూ ఊహించని అవకాశాలు ఎన్నో వస్తాయి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. నా పేరు నాగరాజ్ అండి. యాక్చువల్లీ మాది నల్గొండ డిస్ట్రిక్ట్. ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ ఎల్బీ నగర్. హలో, చెప్పండి నాగరాజ్ గారు. ఇప్పుడు మీరు హైదరాబాద్ ని దేశానికి రెండో రాజధానిగా చేయాలంటారు కదా సార్. ఈ తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 60 years అవుతుంది. లాస్ట్ 12 years గా టీఆర్ఎస్ హ్యాండిల్ చేస్తూ
ఈ మూమెంట్ ముందుకు తీసుకెళ్తుంది. సడన్ గా మీరు ఈ లాస్ట్ 3 months నుంచి ఆఫ్టర్ కేంద్రం డిసిషన్ తీసుకున్నాక మీరు ఇలాంటి ప్రతిపాదన తేవడానికి గల కారణం ఏంటి సార్? మీరు ఇదివరకు 12 years బ్యాక్ నుంచి కూడా మీరు ఈ ఉద్యమంలో ఇలానే తెలంగాణ హైదరాబాద్ ని దేశానికి రెండో రాజధాని చేయాలంటే ఇట్ ఈస్ ఓకే. ఫ్రమ్ లాంగ్ పీరియడ్ యు ఆర్ ఫైటింగ్ ఫర్ సెకండ్ క్యాపిటల్ ఫర్ ఇండియా యాజ్ ఏ హైదరాబాద్. బట్ సడన్ గా మీరు ఈ నిర్ణయాన్ని ఇప్పుడు ప్రజల్లోకి అన్నెసరీ థింగ్స్ ని మనం తీసుకెళ్లి అన్నెసరీ కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేయడం కాకుంటే దీనివల్ల కొత్తగా వచ్చేది ఏం లేదు సార్. ప్రజల్లో ఎలాంటి ఇబ్బందులు లేదు సార్. నాకు 100 మంది ఆంధ్ర ఫ్రెండ్స్ ఉన్నారు. దే ఆర్ నాట్ ఫీలింగ్ ఎనీథింగ్ బ్యాడ్, బట్ ఓన్లీ పొలిటికల్ లీడర్స్ క్రియేటింగ్ అన్నెసరీ థింగ్స్. కరెక్ట్ నాగరాజు గారు. ఫస్ట్ నేను మీకు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఈ అంశం మీద గత 3-4 సంవత్సరాల్లో కూడా నేను మాట్లాడుతా ఉన్నానండి. నేనే కాదు, చాలా సంస్థలు దీని గురించి మాట్లాడుతూ ఉన్నాయండి. ఉదాహరణకి ఇగో సామాజిక తెలంగాణ జేఏసీ అని చెప్పేసి వాళ్ళు ప్యాంప్లెట్లు వేసి దేశానికి హైదరాబాద్ రెండో రాజధాని చేయడమే తెలంగాణ సమస్యకు పరిష్కారము, తెలంగాణకి హైదరాబాద్ని రాజధాని చేయాలి, అలాగే దేశానికి కూడా రెండో రాజధాని చేయాలి, ఈ రకంగానే మనం తెలంగాణ సాధించుకోగలం అని చెప్పేసి వాళ్ళు ప్యాంప్లెట్లు వేసి ఎప్పుడు ఉద్యమం చేయడం జరిగిందండి. అలాగే నేను ఇందాక చెప్పాను ప్రశాంత్ కుమార్ గారు అని చెప్పేసి మీరు ఇంటర్నెట్లోకి కనుక వెళ్ళి చూస్తే కనుక హైదరాబాద్ బచావ్ ఆందోళన పేరిట ఆయన వరంగల్ వ్యక్తి, ఐఆర్ఎస్ ఆఫీసరు, చెన్నైలో ఉద్యోగం చేసుకుంటున్నారు. ఆయనకు అవకాశం దొరికినప్పుడల్లా ఆయన ఇలా పుస్తకాలు వేసి గతంలో బైక్ ర్యాలీలు చేయడం, హైదరాబాద్లో ఇవన్నీ చేయడం కూడా జరిగిందండి. ఇవి ఆయన వేసిన పుస్తకాలు ప్యాంప్లెట్లు. 2009లో ఒకప్పుడు టీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న నేత సంతోష్ రెడ్డి గారు, అంతకుముందేమో మంత్రిగా కూడా చేశారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి చేశారు. సంతోష్ రెడ్డి గారు చాలా మంది తెలంగాణలో తెలుసును, ఒక నాయకుడిగా ఒక మంత్రిగా అందరికీ తెలుసు. ఆయన 2009లోనే కేంద్రానికి ఒక ఉత్తరం రాయటం జరిగిందండి. ఏమని అంటే హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అంబేద్కర్ గారు చెప్పినట్టు చేస్తే ఆయన 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 వర్డ్స్ లోనే నేను చదివి వినిపిస్తా అండి. ఇది ఆయన రాసిన లెటర్ అండి. 2009లోను ఆయన ఏం రాశారంటే Hyderabad should be made as second capital of the country in lieu of national integrity and harmony between south and north, and in the aspect of security. This is the only solution for Telangana issue. Hyderabad is a place for president's residence. The atmosphere of Hyderabad is suitable. And at one point of time in the regime of the then Prime Minister Jawaharlal Nehru, it is understood that survey of 10,000 acres of land nearest to Vikarabad, 60 kilometers vicinity of Hyderabad, was done for the purpose of establishing second capital of the country. It is the safest place as far as defense is concerned అనుకుంటూ ఆయన చాలా అంశాలు మెన్షన్ చేస్తూ ఆయన లెటర్ 2009 పాపులర్ డిమాండ్ గా రాలేదేమో 3-4 సంవత్సరాల నుంచి. మీకు ఏ అంశమైనా కానీ ఇప్పుడు ఇందాక వారు కేసీఆర్ గారు గురించి చెప్పారండి. కేసీఆర్ గారు దాదాపుగా 2001 సంవత్సరం అంటే దాదాపుగా 12 సంవత్సరాల నుంచి చేస్తున్నారండి. ఆయన ఎన్నో ఎలక్షన్లో ఓడిపోవడం, చాలా దారుణంగా ఓడిపోవడం కూడా జరిగింది. అయితే తెలంగాణ ప్రజలు ఆయన చెప్పింది అర్థం చేసుకోవడం కానీ, తెలంగాణ మనకు కావాలి, మన గురించి నేను ఫైట్ చేస్తానని నమ్మకం కలగడం కానీ, ఇది మనకు మంచిదని తెలంగాణ ప్రజల్లో అభిప్రాయం రావడానికి కూడా దాదాపు 10 సంవత్సరాలు పట్టిందండి. ఎప్పుడైనా కానీ అండి ఒక డిమాండ్ అనేది ఫస్ట్ ఒక లోన్ వాయిస్ కింద మొదలవుద్దండి. అది కొంత టైం పడుతుంది ప్రజలలోకి వెళ్ళడానికి కానీ, ప్రజలు అర్థం చేసుకోవడం కానీ. ఎస్ ఇందులో ఇది బాగుంది మనకని చెప్పేసి ఇవాళ చూడండి ఎన్ని మిస్కన్సెప్షన్స్ ఉన్నాయో మనమే ఈ కాలర్స్లో చూస్తున్నాం. మీరు అంటే తెలంగాణ నుంచి వేరు చేసేస్తారని ఒకళ్ళు, ఇదేదో సెంటర్కి ఇచ్చేస్తారని ఒకళ్ళు, ఇటువంటి అపోహలన్నీ కూడా ప్రజల్లో ఉన్నప్పుడు ఇవన్నీ తొలగిపోవడం కూడా కొంత సమయం పడుతుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఆయన నాగరాజు గారు ఇంకో మాట అన్నారు. ఇప్పుడు తెలంగాణ ఇచ్చేస్తున్నప్పుడు మీరు చెప్తున్నారు తెలంగాణ ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి అనౌన్స్మెంట్ వచ్చి ఉంటే బహుశా నేను కూడా మాట్లాడి ఉండేవాడిని కాదు. కేంద్ర ప్రభుత్వం కనుక అనౌన్స్ చేసి ఉంటే తెలంగాణ ఇచ్చేస్తున్నాను. నిన్న కాక మొన్న కేసీఆర్ గారే చెప్పారు ఏంటి, ఈ కేంద్రం ఇచ్చేయట్లేదు, ఈ కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలి, 2014లో మళ్ళీ ఓట్లు సీట్లు వస్తే అప్పుడు మళ్ళీ తెలంగాణ కోసం పోరాడదాము అని చెప్పేసి ఆయనే చెప్పడం జరిగింది. మరి ఏదో తెలంగాణ ఇచ్చేస్తుంటే ఇక్కడ మేము అడ్డుపడడం ఏముందని, మేము ఇక్కడ సమస్యను జటిలం చేయకుండా సమస్య పరిష్కారానికి ఒక మార్గం మాత్రం సూచిస్తున్నాం. తర్వాత మరొక విషయం కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిన్న కాక మొన్న అంటే గత ఒక వారం రోజుల క్రితం కేసీఆర్ గారే స్వయంగా ఈ హైదరాబాద్ పీఠముడుగా మారని చెప్పేసి ఆయన గ్రహించి ఆయనే హైదరాబాద్లో రిఫరెండం పెడదాం, హైదరాబాద్ ప్రజలు ఏం చెప్తే చేద్దాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన దాన్నే మేము చెప్తున్నాం, మేము చెప్పిందా ఆయన చెప్తున్నారు. అయినా కానీ ఏంటి మరి ఇక్కడ ఏదో మళ్ళీ ఏమో చంద్రబాబు నాయుడు గారు వెనకుంచి అంటే చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారితో చెప్పించారా రిఫరెండం పెట్టించమని, అంటే చంద్రబాబు నాయుడు గారు కుట్ర ఆయన వెనకాల కూడా ఉందా? మొన్న ఒక ఫోన్ ఇన్లో ఏమో మందా జగనన్న గారు, ఆయన తెలంగాణ ప్రాంతానికి చెందిన చాలా సీనియర్ ఎంపీ, ఆయన కూడా ఏం చెప్పారు, తెలంగాణ ఇచ్చేసి తెలంగాణకు రాజధానిగా హైదరాబాద్ ఇచ్చేసి దేశానికి రాజధానిగా హైదరాబాద్ చేస్తే మాకేం అభ్యంతరం లేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నిన్న పొద్దున అనుకుంటానండి ఒక టీవీలో డిబేట్లో హరీశ్వర్ రెడ్డి గారు పరిగెమ్మలి ఆయన తెలంగాణ కాస్ కోసం ఫైట్ చేస్తున్నారు. ఆయన కూడా ఏమన్నారు, తెలంగాణ ఇచ్చేసి హైదరాబాద్ దేశానికి రెండు రాష్ట్రాన్ని చేస్తే మాకు అభ్యంతరం లేదన్నారు. తర్వాత ఈ సామాజిక తెలంగాణ చేసి ఇందులో చాలా మంది ప్రొఫెసర్స్ అండి, ప్రొఫెసర్ గాలి విరోధ్ గారు మధ్యలో మళ్ళీ మాట్లాడదాం. వెంకటేష్ గుంటూరు నుంచి ఉన్నారు. వెంకటేష్ చెప్పండి సార్. మీరే చెప్పాలి, మీరేం అడుగుదాం అనుకుంటున్నారు? దేశానికి రెండో రాజధానికి హైదరాబాద్ ఉంటే మీకు ఏమైనా అభ్యంతరం ఉందా? డిమాండ్ పట్ల ఏమనుకుంటున్నారు? నేను గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్ ఇప్పుడు ఆంధ్ర అదే హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా కాబట్టి అది
తెలంగాణ వాళ్ళకి ఇచ్చేస్తే తెలంగాణకి యూజ్ అవుతుంది కానీ ఎక్కువ, ఆంధ్ర వాళ్ళకి అది ఎక్కువ యూజ్ అవుతుంది సార్. సో ఇప్పుడు ఏం చేయాలంటే హైదరాబాద్ ని సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా చేసేసినప్పుడు దాన్ని సెపరేట్ చేసి తెలంగాణ వాళ్ళకి సెపరేట్ క్యాపిటల్ వాళ్ళు అరేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే మీ ఆంధ్ర వాళ్ళని సెపరేట్ క్యాపిటల్ అరేంజ్ చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు అరేంజ్ చేసుకుని చెప్పండి. బట్ అప్పుడు హైదరాబాద్ ని ఒక సెపరేట్ చేసేసి ఓన్లీ ఇండియాకి సెకండ్ క్యాపిటల్ గానే యూజ్ అవ్వాలి. తెలంగాణ వాళ్ళకి కూడా యూజ్ చేస్తుంటే అర్థమైంది మీ పాయింట్. మేము లాస్ అవుతాం సార్ ఆంధ్ర వాళ్ళు. రైట్ వెంకటేష్, హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని చేసి 2 రాష్ట్రాలకు వేరు క్యాపిటల్స్ పెట్టాలనేది ఆయన అభిప్రాయం. అంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అయితే మొత్తం ఆంధ్ర రాష్ట్రానికే కూడా ఉపయోగం ఉంటుందండి. ఇంకొక విషయం కూడా అక్కడ అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు మెయిన్ అబ్జెక్షన్ ఏంటండి, ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మెయిన్ అబ్జెక్షన్, ఒకవేళ హైదరాబాదు తెలంగాణలో ఉండిపోతే కనుక మనం హైదరాబాద్ వెళ్ళామేమో, ఏదో వీసాలు పాస్పోర్ట్లు తీసుకోవాల్సి వస్తుందేమో, లేదంటే మనం అక్కడికి వెళ్తే తరివేస్తారేమో, జాగో బాగో అని స్పీచ్లు ఇచ్చారు టీఆర్ఎస్ నాయకులు. సో ఆ ఏదో రోడ్డు మీద వెళ్తే భయభ్రాంతులు తరివి కొట్టేస్తారేమో అని ఒక రకమైన అపోహ మాత్రం ఉంది. అది యాక్చువల్గా అపోహ అండి. ఇప్పుడు మనం వేరే రాష్ట్రాలకు వెళ్తాం, వేరే సిటీలకు వెళ్తాం, అటువంటి పరిస్థితులు ఉండవు. కానీ ఈ అపోహ ఉంది, ఈ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. అంతేకాకుండా హైదరాబాద్లో ఉన్న అన్ని ప్రాంతాల ప్రజలకి, వేరే రాష్ట్రాల ప్రజలకి కూడా ఏంటంటే రేపొద్దున కనుక ఈ తెలంగాణలో అంతర్భాగం అయిపోతే మనకి సెక్యూరిటీ ఉండదేమో, మనల్ని తరిమేస్తారేమో, మన ఆస్తులు లాగేసుకుంటారేమో, మన ఉద్యోగాల నుంచి మనల్ని తరిమేసి ఆ ఉద్యోగాలు వాళ్ళు లాగేసుకుంటారేమో అని ఇటువంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ చాలా క్రియేట్ చేయబడ్డాయండి. సో దీనివల్ల ఏమవుతుందంటే దేశానికి రెండో రాజధాని చేసినప్పుడు ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ అన్ని పోతాయి. దేశానికి రెండో రాజధాని కాబట్టి మనం భద్రతతో, శాంతి భద్రతలతోటి మనం చక్కగా బతకచ్చు అని చెప్పేసి ఒక రకమైన కాన్ఫిడెన్స్ వాళ్ళలో వస్తుందండి. తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి అంతా కూడా అది పర్క్యులేట్ అవుతుందండి. మీరు మరొక విషయం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆంధ్ర ప్రాంతానికి ఒక ప్రత్యేక క్యాపిటల్ డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి దానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వాల్సి వస్తుందండి. ఎంతో కొంత, దానికి 10,000 కోట్లు, 20,000 కోట్లు, 50,000 కోట్లు, అది ఇట్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ నెగోషియేషన్. ఎడిషనల్ ఫండ్స్, ఎడిషనల్ ప్యాకేజెస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇంకొకటి ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్గా చిన్న రాష్ట్రాలు అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్కి చాలా సూటబుల్ అండి. విడిపోయిన రాష్ట్రాలు అంటే కొంచెం పెద్ద రాష్ట్రాలు, మరీ చిన్న రాష్ట్రాలు అయితే కొంచెం శాంతి భద్రతల సమస్యలు పెద్ద సమస్యగా తయారవుతుంది. కానీ గుజరాత్ లాంటి రాష్ట్రాలు చూస్తే కనుక బాగా అభివృద్ధి చెందాయి. కాబట్టి ఇది అన్ని రకాలుగా కూడా అందరికీ కూడా ఆమోదయోగ్యమైన పరిష్కార మార్గంగా సరిగ్గా కనుక మనం ఎక్స్ప్లెయిన్ చేసి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే కనుక యునానిమస్గా అందరూ కూడా దీన్ని ఒప్పుకుంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను.